కీర్తనలు 119 అధ్యాయం. ఆలెఫ్. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకునివారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. బేత్. యవ్వనులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. నా పూర్ణ హృదయంతో నేను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నందదగినవాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యంను నేను మరువకేను. గిమెల్. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసం చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి దానిచేత నా ప్రాణం క్షీణించున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించున్నాను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. దాలెత్. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను. వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయిను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరం చేయుము. నీ ఉపదేశమును నాకు దయచేయము. సత్యమార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయవిధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయంను నీ విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. హే యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి ఆనందించున్నాను. దాని యందు నన్ను నడువ చేయము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయం తిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకుంటకు నన్ను నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయవిధులు ఉత్తములు. నాకు భయం పుట్టించున్న నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశంలో నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. వావ్. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమియ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకుని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యంను ఏమాత్రమును తీసివేయకుము. నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. నేను నిత్యము దానిని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెదకువాడును. నిర్బంధము లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడెదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. నీ కట్టడలను నేను ధ్యానించుదును. జాయి. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము. దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి. అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకి ఉన్నాను. యెహోవా, పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయవిధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొంది తిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణం చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. హేత్. యెహోవా,
నీవే నా భాగము. నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని. నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను. నీ ధర్మశాస్త్రం నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. నీ యందు భయభక్తులు గల వారికి అందరికీ నీ ఉపదేశములను అనుసరించే వారికి నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలను నాకు బోధింపుము. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీ మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మకి ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యంను అనుసరించి నడుచుకుంటున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు. అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము క్రొవ్వు వలె మందంగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. యోద్, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ యందు భయభక్తులు కలవారు నన్ను చూసి సంతోషింతురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు కలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షంలో ఉందురుగాక. నేను సిగ్గుపడుకున్నట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదువు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధవలెనైతిని. అయినను నీ కట్టడలు నేను మరచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను. నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు? నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు తవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మతగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయం చేయము. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములను నేను విడవకి ఉన్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. లామెద్. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడూనూ వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను. నేను నీ వాడనే, నన్ను రక్షింపుము. నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దాన్ని ధ్యానించున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగచేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొంచున్నాను. నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగకి ఉన్నాను. నీ వాక్యములు నా జిహ్వకి ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయవిధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రం నేను మరువను. నన్ను పట్టుకుంటకే భక్తిహీనులు ఉరియొడ్డిరి. అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయంను నేను లోపర్చుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. సామెహ్.
ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు, నా కేడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయువారులారా, నా యొద్ద నుండి తొలగిడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునందుకెందును గాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసేదను. నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటాలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు మష్టివలే లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయం వలన నా శరీరం వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయములను అనుసరించున్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టుకుము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము. గర్విష్ఠులు నన్ను బాధింపకేందురు కాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానం కలుగు చేయము. జనులు నీ ధర్మశాస్త్రం నిరర్ధకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటేనూ అపరంజి కంటేనూ నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధములన్నీ నాకు అసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు. కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడియగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞలు యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగ్గొచ్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయతగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. నీ పాపమును నన్ను ఎలనీయకుము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపు చేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. సాదే. యెహోవా, నీవు నీతిమంతుడువు. నీ న్యాయవిధులు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మరచిపోదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడును. అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రము కేవలం సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగచేయుచున్నవి. నీ శాసనములు శాశ్వత నీతిగలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశపెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యంను నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాక మునిపే తెరుచుకుందును. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించున్నారు. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వం నుండి వాటి వలననే తెలుసుకుని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మర్చివాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు కనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు. అయినను నీ న్యాయశాసనముల నుండి నేను తొలగకి ఉన్నాను. ద్రోహులను చూచి నేను అసహ్యించుకుంటుని. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించుము. నీ ఉపదేశములు నాకెంతో ప్రియములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిల్చును. అధికారులు నిర్నిమిత్తంగా నన్ను తరుముదురు. అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిల్చుచున్నది. విస్తారమైన దోపుసొమ్ము సంపాదించిన వారిని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించున్నాను. అబద్ధం నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్రులకు కారణమేమీ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించున్నాను. అవి నాకు అతి ప్రియములు.
నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించున్నాను. యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకం నిమ్ము. నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలు నాకు బోధించున్నావు. నా పెదవులు నీ స్తోత్రం ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము. నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయవిధులు నాకు సహాయం లగునుగాక. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని. నీ సేవకుని వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడను కాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.